బైజూస్ ఫౌండర్ రవీంద్రన్ మరిన్ని చిక్కుల్లో పడ్డారు. మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న రవీంద్రన్ పై ఈడీ లుకౌట్ నోటీసులు జారీ చేసింది. రవీంద్రన్ దేశం విడిచి వెళ్లకూడదని ఆదేశించింది. ఇప్పటికే రవీంద్రన్ పై అన్ఇంటిమేషన్ లుకౌట్ సర్క్యులర్ అమల్లో ఉంది. రవీంద్రన్ విదేశీ పర్యటనపై తమకు సమాచారం అందించాలని గతేడాదే ఇమిగ్రేషన్ అధికారులను ఈడీ ఆదేశించింది. ఏడాదిన్నర కాలంగా బైజూస్ ను కష్టాలు వెంటాడుతున్నాయి. బైజూస్ విలువ గతేడాది 90% పడిపోయింది. రవీంద్రన్ ను పదవి నుంచి తొలగించి కొత్త బోర్డు ఏర్పాటు చేయడానికి షేర్ హోల్డర్ల గ్రూప్ రేపు అసాధారణ జనరల్ మీటింగ్ నిర్వహించనుంది. అయితే ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు తదుపరి విచారణ వరకు చెల్లుబాటు కావని కర్ణాటక హైకోర్టు తెలిపింది. ఈజీఎం నిర్వహణకు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. తదుపరి విచారణ మార్చి 13న జరగనుంది. బైజూస్ ఫౌండర్ రవీంద్రన్ మరిన్ని చిక్కుల్లో పడ్డారు. ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న రవీంద్రన్ పై ఈడీ లుకౌట్ నోటీసులు జారీ చేసింది. రవీంద్రన్ దేశం విడిచి వెళ్లకూడదని ఆదేశించింది. ఇప్పటికే రవీంద్రన్ పై అనేక ఆరోపణలు ఉన్నాయి. ఈయనపై లుకౌట్ నోటీసులు జారీ చేసింది ఈడీ. ఇప్పటికే రవీంద్రన్ పై అన్ఇంటిమేషన్ లుకౌట్ సర్క్యులర్ కూడా అమల్లో ఉంది. రవీంద్రన్ విదేశీ పర్యటనపై తమకు సమాచారం అందించాలని గతేడాదే ఇమిగ్రేషన్ అధికారులను ఈడీ ఆదేశించింది. ఏడాదిన్నర కాలంగా బైజూస్ ను కష్టాలు వెంటాడుతున్నాయి. బైజూస్ విలువ గత ఏడాది 90% పడిపోయింది. రవీంద్రన్ ను పదవి నుంచి తొలగించి కొత్త బోర్డు ఏర్పాటు చేయడానికి షేర్ హోల్డర్ల గ్రూప్ రేపు సాధారణ జనరల్ మీటింగ్ నిర్వహించనుంది. అయితే ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు తదుపరి విచారణ వరకు చెల్లుబాటు కావని కర్ణాటక హైకోర్టు తెలిపింది. ఈజీఎం నిర్వహణకు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. కానీ తదుపరి విచారణ మార్చి 13న జరగనుంది.